పూరా లోకల్. మరో 2 నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు రైతుల పక్షాన బీజేపీ పార్టీ నిలబడి పోరాడుతుంది. మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందా? అసలు ఒకటి సరే, ఈ రోజున్న పరిస్థితుల్లో బహుశా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టే అంత సాహసం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని నేను అనుకుంటలేదు. ఒకవేళ పెట్టినా కూడా ఇవాళ రైతులు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ బాధిత రైతులనే మా రాష్ట్ర పార్టీతో మాట్లాడి బాధిత రైతులనే ఇలా కాంగ్రెస్ మీద పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతులే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలలో అభ్యర్థులుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. వాళ్ళతోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిస్తాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా రైతులకు రానున్న రోజుల్లో భరోసా అందకపోతే మీరు వాళ్ళకి ఏ విధంగా భరోసా అందిస్తారు? ఇప్పుడు నిన్న క్లియర్గా చెప్పినాం, మేము చేస్తున్నది ఉద్యమ కార్యాచరణ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి మా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా నిన్న ఉదయం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు దీక్ష చేశారు. ఈ దీక్షతోటి చలనం రావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళలో ఒక పశ్చాత్తాప ధోరణి రావాలని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే రైతులు వచ్చినారు స్వచ్ఛందంగా. ఈరోజు కూడా నేను చూసిన దురదృష్టకరం, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇలా అనవసరంగా దీని మీద రాద్ధాంతం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. అంత సీనియర్ మంత్రి ఆయన అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీగా రైతులకు ఏం చేసిందో ఒకవేళ తెలియకపోతే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు పోతే తుమ్మల నాగేశ్వరరావు గారికి అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు గతంలో టీఆర్ఎస్లో ఉన్నది మీరే, 10 ఏళ్ళు కేసీఆర్ పక్కన ఉన్నది మీరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పక్కన ఉన్నది కూడా మీరే. ఇవాళ మీరు గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ దారి మళ్ళితే మీరు ఏం చేసిర్రు? ప్రధానమంత్రి పంటల బీమా యోజన తెలంగాణలో అమలు కాలేదని ఎందుకు కేసీఆర్ నిలదీయలేదు? ఇలా మీరు అవకాశవాదంతో మళ్ళీ రేవంత్ రెడ్డి సంకల దూరి మళ్ళీ మంత్రి అయ్యారు. కానీ రైతుల పక్షాన మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యతను మీరు విస్మరించారు. ఈరోజు కూడా పూర్తిగా రుణమాఫీ విషయంలో వాస్తవాలు చెప్పాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వాస్తవాలు చెప్పాలి. మేము ఇంతమందికి ఇవ్వగలిగినాం, ఇంతమందికి ఇవ్వలేకపోయినాం, వాళ్ళకి ఇవ్వడం కోసం మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం అని ప్రతిపక్ష పార్టీలకు కానీ రైతులకు కానీ విశ్వాసం కలిగించాల్సింది పోయి వాళ్ళ తరపున కొట్లాడుతున్నటువంటి పార్టీల మీద అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసిందా అంటే భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాలలో రైతు రాజు. అక్కడ రైతుకు మినిమం ఎంఎస్పి మంచిగా దొరుకుతున్నది, అక్కడ రైతుకు పంటల బీమా యోజన దొరుకుతున్నది, అక్కడ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ దొరుకుతున్నది. ఈ తెలంగాణలో రైతు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభము ఇతర బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో లేరు. కాబట్టి మా మేనిఫెస్టో పట్టుకొని వస్తావు, నీ మేనిఫెస్టో పట్టుకొని రా. మా మేనిఫెస్టోలో ఏమి ఇచ్చినా ఉన్నది కదా, అది పబ్లిక్ డాక్యుమెంటు. నీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉంది కదా, అది పబ్లిక్ డాక్యుమెంటు. తీసుకురా. మా బీజేపీ మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందు మేమేం రాసినాం, మీరేం రాసిర్రు, మీరేం చెప్పారు? పూర్తిగా అందరు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానంటారు, రైతు భరోసా 15,000 అంటారు. అదే కదా భారతీయ జనతా పార్టీ అడిగేది. ఎడిపోయినాయి నీ రైతు భరోసా, ఎడిపోయింది. కౌలు రైతులకు రైతు భరోసా గుర్తింపు కార్డులు ఎడిపోయినాయి, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల పైసలు ఎడిపోయినాయి. ఇయే కదా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది.